శరీరం చచ్చుబడిపోయింది, అయినా తగ్గలేదు అతని ధైర్యం. విజ్ఞానమే అతని ప్రాణం. ఆయన ప్రొఫెసర్ స్టీఫెన్ విలియం హాకింగ్, ది మ్యాన్ ఆఫ్ సైన్సెస్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాహుల్ రామ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సృష్టి, ద యూనివర్స్. మనకి యూనివర్స్ గురించి ఏం తెలుసు? అసలు సృష్టి అనేది మనకెలా తెలిసింది? అది ఎక్కడి నుండి ఉద్భవించింది, ఎటుపోతుంది? సృష్టి ఎప్పటి నుండో ఉందా? ఒకవేళ ఉంటే దానికి ముందు ఏం జరిగింది? సృష్టికి సమయానికి ఏంటి సంబంధం? అసలు ఈ యూనివర్స్కి ఎండ్ అనేది లేదా? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలను మనం లైట్గా తీసుకుంటాం, కానీ అందరూ అలా ఉండరు. అందులో ఒకరు స్టీఫెన్ విలియం హాకింగ్. ప్రొఫెసర్ హాకింగ్ ప్రపంచంలో అతి కొద్ది మంది మేధావుల్లో ఒకరు. స్టీఫెన్ హాకింగ్ 1942 సంవత్సరం జనవరి 8న ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో జన్మించారు. స్టీఫెన్ హాకింగ్ తండ్రి ఒక వైద్యుడు, తల్లి ఇజబెల్ లిబరల్ పార్టీలో చురుగ్గా ఉండేది. స్టీఫెన్ తన 11వ ఏట సెయింట్ ఆల్బర్ట్ స్కూల్లో చేరాడు. యూనివర్సిటీ కాలేజ్లో మ్యాథ్స్ లేని కారణంగా స్టీఫెన్ ఫిజిక్స్ని సబ్జెక్ట్గా ఎంచుకున్నాడు. న్యాచురల్ సైన్స్ విభాగంలో ఫస్ట్ క్లాస్ సాధించాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి కాస్మాలజీలో రీసెర్చ్ని మొదలుపెట్టి అందులో పిహెచ్డీని పొంది మొదటి పరిశోధకుడయ్యాడు. 1979 నుంచి స్టీఫెన్ హాకింగ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నాడు. ఇది ఐసాక్ న్యూటన్ ఒకప్పుడు పనిచేసిన స్థానం. 1963వ సంవత్సరంలో స్టీఫెన్ అమియోట్రోపిక్ లాటరల్ స్క్లెరోసిస్ అనే వ్యాధికి గురయ్యాడు. ఈ వ్యాధి అతని జీవితాన్ని చిదిమేసింది. అతని ఆలోచన శక్తిని ఏం చేయలేకపోయింది. స్టీఫెన్ ఆక్స్ఫర్డ్లో 3వ సంవత్సరం చదువుతుండగా అతనికి అమియోట్రోపిక్ లాటరల్ స్క్లెరోసిస్ ALS అనే వ్యాధి సోకింది. ALS అనేది భయంకరమైన న్యూరోమస్క్యులర్ డిసీజ్. అది నరాలను, కణాలను దెబ్బతీస్తుంది. స్టీఫెన్ హాకింగ్ ఈ జబ్బుతో దాదాపు 40 సంవత్సరాలు బాధపడ్డాడు. 1974 వరకు కనీసం ఆహారం తీసుకోలేని పరిస్థితి స్టీఫెన్ది. ఈ పరిస్థితి అతన్ని బాగా కుంగదీసింది. 1985లో స్టీఫెన్ హాకింగ్కి ట్రాకియోటోమీ నెమోనియాకి చెందిన ఆపరేషన్ చేశారు. అంతే, అనుకోకుండా స్టీఫెన్ మాట్లాడే శక్తిని కోల్పోయారు. అదృష్టవశాత్తు కంప్యూటర్ వాయిస్ సిమ్యులేటర్ ప్రోగ్రామ్ ఈక్వలైజర్ని ఆయన వీల్ చైర్కి అనుసంధించారు. దానివల్ల ఆయన మునుపటి కంటే బాగా మాట్లాడగలుగుతున్నారు. వ్యాధితో బాధపడుతున్న మంచి కుటుంబాన్ని పొందాను. నేను చేసే ప్రతి పనిలో విజయం సాధించాను. ఇవి స్టీఫెన్ చెప్పే మాటలు. స్టీఫెన్ ఛేదించి సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. స్టీఫెన్ హాకింగ్ బ్లాక్ హోల్స్ చుట్టూ ఉన్న సింగులర్స్ మరియు హారిజన్స్ను ఇన్వెస్టిగేట్ చేసి బాగా పేరు సంపాదించాడు. బ్లాక్ హోల్ థియరీని ఛేదించాడు. స్టీఫెన్ హాకింగ్ బ్లాక్ హోల్ అంటే కాలరంధ్రం. కాలరంధ్రం అనేది అంతరిక్షంలో ఒక ప్రాంతం. దీనిని తాకిన వెలుతురు మొత్తాన్ని అది పూర్తిగా పీల్చివేస్తుంది. హాకింగ్ మొదట పెద్ద ప్రయోగాన్ని రాజర్ పెన్వార్స్ మరియు జార్జ్ ఎల్లిస్తో కలిసి 68-70లో పబ్లిష్ చేశారు. వీరు సింగులారిటీ థియరంని కనుగొన్నారు. 1974లో సొంతంగా క్వాంటమ్ ఎవాపరేషన్ ఆఫ్ బ్లాక్ హోల్స్కి ఐడియాస్ ఫార్ములేట్ చేశాడు స్టీఫెన్ హాకింగ్. అదే మోస్ట్ ఫేమస్ హాకింగ్ రేడియేషన్ థియరీ. 1984లో జేమ్స్ హార్ట్లేతో కలిసి యూనివర్స్ వేవ్ ఫంక్షన్ని కనుగొన్నారు. ఇది మ్యాథమెటికల్ రేషనలైజేషన్ మరియు ఎక్సర్సైజ్ని చాలా సులభతరం చేసింది. స్టీఫెన్ హాకింగ్ ఫ్యామిలీ అండ్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. 1962 సంవత్సరం స్టీఫెన్ హాకింగ్ జీవితంలో చాలా ముఖ్యమైనది. డిసెంబర్ 31, 1962న స్టీఫెన్ హాకింగ్ తన భార్య అయిన జైనవేల్డిని న్యూ ఇయర్ పార్టీలో కలిశారు. వాళ్ళు కలిసిన కేవలం నెల రోజులకి స్టీఫెన్ హాకింగ్కి ALS వ్యాధి సోకింది. అయినా వాళ్ళు 3 సంవత్సరాలు ఆగి 1965లో పెళ్లి చేసుకున్నారు. వారికి 3 పిల్లలు ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల 1995లో వాళ్ళు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత స్టీఫెన్ తన నర్స్ అయిన ఎలెనీ మ్యాన్షన్ని పెళ్లి చేసుకున్నాడు. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం. ఇది స్టీఫెన్ హాకింగ్ రాసిన బుక్ కాదు, ఇది ఒక ప్రపంచనం. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం హాకింగ్ రాసిన బుక్ 1988లో పబ్లిష్ చేశారు. ఎన్నో భాషల్లో కొన్ని లక్షల కాపీలుగా అమ్మబడింది. హాకింగ్ ఈ బుక్ని ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం రాశాడు. చరిత్రలో కని విని ఎరగని విధంగా ఈ బుక్ దాదాపు 15 మిలియన్ల కాపీలు అమ్మబడింది. ఒక బుక్ ఇన్ని కాపీలుగా అమ్మబడింది చరిత్రలోనే లేదు. ఈ బుక్లో స్టీఫెన్ ప్రపంచంలోని రహస్యాలు చెప్పాడు. అది సామాన్యుడైనా అర్థం చేసుకునే విధంగా రాశాడు. ఈ బుక్లో స్టీఫెన్ దేవుడి గురించి ఎన్నో ప్రస్తావనలు చేశాడు. నేను దేవుని మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అసలు దేవుడు ఎందుకు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, దాని భవిష్యత్తు ఏమిటి అనే ఈ వాక్యాలు ప్రపంచ ప్రజానికాన్ని బాగా ఆకర్షించాయి.
అందరూ అనుకుంటారు స్టీఫెన్ హాకింగ్ నోబెల్ ప్రైజ్ సాధించి ఉంటారని, కానీ అది నిజం కాదు. స్టీఫెన్ హాకింగ్ గొప్ప సైంటిస్ట్ మాత్రమే కాదు, కష్టపడి పనిచేసే వాళ్ళ విజయానికి నిదర్శనం. అంగవైకల్యం కలిగి ఉన్న వారికి ఆయన జీవితమే ఆదర్శం. ఇంత గొప్ప వ్యక్తికి నోబెల్ పురస్కారం తప్పక ఇవ్వాల్సింది. ఆ రోజు కోసం అందరం వేచి చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సజెషన్స్ మాకు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. మా నెక్స్ట్ వీడియో మీరు మిస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ రాహుల్ సైనింగ్ ఆఫ్. బాయ్.